హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు దీపూస్ ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ బోనాలు. మాకు బోనాల ఆచారం లేదు, అందుకే ఈ ఆషాఢ మాసం ఆదివారం నాడు నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చేసా బోనాలు చూడ్డానికి, మీకు చూపించడానికి. నాకు బోనాల గురించి ఏమీ తెలీదు, అన్నీ తెలుసుకొని చెప్తున్నా. ఒకవేళ తప్పు చెప్తే సారీ. ఫస్ట్ బోనాల కుండల్ని క్లీన్ చేసి కుండల కింద సున్నం రాసాం. సున్నం రాసిన తర్వాత ఆయిల్ రాసాం అన్ని కుండలకి. ఆయిల్ రాసిన కుండలకి కంకణాలు కట్టాము. ఇక్కడ 2 పెద్ద కుండలు ఉన్నాయి, ఇంకా 2 చిన్న కుండలు ఉన్నాయి. పెద్ద వాటిలో ఏమో నైవేద్యం పెడతాం, చిన్న వాటిలో ఏమో దీపం పెడతాం. ఆయిల్ అనేది ఒక బేస్ లాగా క్రియేట్ చేయడానికి రాసాము. ఆయిల్ రాసాక ఒక కుండకేమో కుంకుమ, ఇంకో కుండకేమో పసుపు వేసాం. రెండిటికి వేరువేరుగా ఎందుకు వేసామంటే ఒక బోనం ఎల్లమ్మకి, ఇంకొక బోనం పోచమ్మకి ఇవ్వడానికి. పెద్ద కుండలు 2 కవర్ అయిపోయాక చిన్న కుండలకి కూడా అలాగే ఒక కుండకి పసుపు, ఇంకొక కుండకి కుంకుమ వేసాము. బేస్ మొత్తం కవర్ అయ్యాక 4 కుండలకి 4 సైడ్లు త్రిశూలము, స్వస్తిక్, ఓంతో డిజైన్స్ వేసాం. డిజైన్స్ వేయడం అంటే మరీ అంత కాదు, ఆ కుంకుమ మీద జస్ట్ ఇట్లా ఫింగర్తోనే ఓం, త్రిశూలం, స్వస్తిక్ అవన్నీ గీసాము. అవన్నీ గీసాక ఇట్లా దాని మీద లైట్గా ఇట్లా ఆయిల్ అప్లై చేసినాక కుంకుమ బిందెకేమో పసుపుతోని కవర్ చేసాము ఆ ఓంని. పసుపు బిందెకేమో చాలా కలర్స్ వాడాము, వైలెట్ అని, కుంకుమ అని, ఇంకా గ్రీన్ కూడా వాడాము. కుంకుమ బిందెకి కూడా వైలెట్ కలర్ యూస్ చేసాము. మొత్తం రెడీ చేశాక అమ్మవారి ఫేస్ని ఒక థ్రెడ్ యూజ్ చేసి పెద్ద బోనంకి కట్టాము, గట్టిగా జారిపోకుండా బోనం ఎత్తినాక. అది అయిపోయాక ఒక పీట మీద 2 ప్లేట్స్ పెట్టి దాంట్లో బియ్యం వేసిన బియ్యం మీద 4 కుండలని పెట్టారు. ఇదంతా అయిపోయాక ఆంటీ కుండల్లోకి నైవేద్యం ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేశారు. ఇంకా నేనేమో నిమ్మకాయ దండలు గుచ్చాను అమ్మవారికి ఇవ్వడానికి. నైవేద్యం ప్రిపేర్ చేసేసాక నైవేద్యం కుండల్లో పెట్టేసి యాపాకులు పెట్టి దీపం ముట్టించేశారు. అంతా అయిపోయాక ఆంటీ ఇంకా సాధ్వి బయట వెయిట్ చేస్తుంటే అబ్బాయిలు బోనం తీసుకొని రావాలి అంట. అంకుల్ లోపల నుంచి బోనం తీసుకొచ్చి సాధ్వికి ఎక్కిచ్చారు. నెక్స్ట్ బోనం తీసుకొచ్చి ఆంటీకి ఎక్కిచ్చారు.
సాది చాలా 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 కష్టపడుతుంది గాయస్. ఇక్కడ రోడ్లు కూడా మంచిగా లేవు. పాపం అని కాదు, ఇంకా అమ్మవారి కోసం పాపం చాలా కష్టపడుతుంది. ఇంకా మధ్యలో ఎక్కడ ఆగకుండా డైరెక్ట్ గుడి దాకా నడుచుకుంటూ వెళ్ళిపోయాం. గుడికి వెళ్ళంగానే దింపేస్తారు అనుకున్నా, కానీ ప్రదక్షిణాలు చేశాక దింపాలంట. అక్కడ అప్పటికే మేము వెళ్ళే వరకు చాలామంది బోనాలు తీసుకొచ్చి అక్కడ పెట్టారు. ఇంకా చాలామంది అమ్మవారికి బలి ఇవ్వడానికి కోళ్ళని ఇట్లనే చేతిలో పట్టుకొని తిరుగుతున్నారు. అక్కడ లెఫ్ట్ సైడ్లో గుడి ఎంట్రీలో కోడిని బలిస్తున్నారు అనమాట. నాకు చాలా భయం అవుతుంది అవన్నీ చూడాలంటే, కానీ నేను ధైర్యం చేసుకొని అది చూడలేదు. ఇంకా ప్రదక్షిణలు చేయడం స్టార్ట్ చేశారు. 3 ప్రదక్షిణలు చేయాలి. ఇప్పుడే ఫస్ట్ ప్రదక్షిణ అయిపోయింది, ఇంకా 2 ఉన్నాయి. లెట్స్ సీ. నాకు అస్సలు బోనాల గురించి అస్సలు ఐడియా లేదు, ఎందుకంటే మేము బోనాలు చేసుకోం. వీళ్ళతో పాటు ఇప్పుడు వేరే వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు ప్రదక్షిణలు చేయడానికి. ఇప్పుడే బోనం తీసుకొచ్చినారు. బోనం ఎత్తుకొని అమ్మవారికి ప్రదక్షిణలు చేస్తున్నారు. ఎల్లమ్మ పోచమ్మ ఇద్దరు ఒకటే టెంపుల్లో ఉన్నారు. ఇది లాస్ట్ ప్రదక్షిణ. ఇది అయిపోయాక బోనం దింపి అమ్మవారికి నైవేద్యం ఇస్తారు. అమ్మవారికి బియ్యం ఇస్తారంట. ఆంటీ ఏమో గర్భగుడి లోపల బియ్యం ఇవ్వడానికి అన్నీ సెట్ చేసుకుంటున్నారు. చూసారా, అది నేను కూర్చిన నిమ్మకాయల దండని. అంకుల్ ఏమో బయట గేట్ దగ్గర తొట్టెలు కడుతున్నారు, అంటే గర్భగుడి గేట్కే తొట్టెలు కడుతున్నారు. నాకు అది ఎందుకు కడతారో ఐడియా లేదు, మీకు ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి. ఆంటీ అవన్నీ సెట్ చేసుకునే వరకు నేను సాధ్వి ఇద్దరం కలిసి 2 గుళ్ళలోకి వెళ్ళి దర్శనం చేసుకొని దండం పెట్టుకొని బయట ఇంకో గుడి ఉంటే అక్కడ కూడా దండం పెట్టుకొని వచ్చాం. అప్పటి వరకు బియ్యం వేయడం అంతా సెట్ అయింది. ఇంకా ఆంటీ అంకుల్ ఇద్దరు కలిసి బియ్యం ఇచ్చినారు అమ్మవారికి. బియ్యం వేయడం అయిపోయాక మేమందరం ఇంటికి స్టార్ట్ అయిపోయాం. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్. అంత అయిపోయింది. బోనాలు చేతిలో ఉన్నాయి, కానీ బోనాల లోపల ఉన్న నైవేద్యం అమ్మవారి దగ్గర ఉంది. అయిపోయింది. మేము ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాం. మళ్ళీ దాంట్లో కొంచెం ఉంటుందంట, అదేం చేస్తారు? ఓకే, అది ప్రసాదం మీరు తినాలంట. ఇప్పుడు మేము అందరం నడుచుకుంటూ మళ్ళీ వచ్చిన దారిలోనే ఇంటికి వెళ్తున్నాం. ఇంకో వీడియోలో కలుసుకొని మళ్ళీ కబుర్లు చెప్పుకుందాం. సీ యూ గాయ్స్ వన్స్ అగైన్. అందరికీ హ్యాపీ బోనాలు.